తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నెల్లికుదురు మండలం నైనాల గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. సర్పంచ్ లేకపోవడంతో పాటు కనీసం సర్పంచ్ పదవికి ఎన్నిక కూడా జరగలేదు. సుమారు 5,000 జనాభా కలిగిన ఈ గ్రామం గత 10 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఎస్టీ మినహా అన్ని కులాల వారు ఈ గ్రామంలో ఉండగా గత ఎన్నికల్లో సర్పంచ్ పదవి ఎస్టీ రిజర్వ్ అయింది. కేవలం వార్డు సభ్యుల ఎన్నిక మాత్రమే జరగడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ సర్కార్ 42% బీసీ రిజర్వేషన్ కల్పించడంతో బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. గత 10 ఏళ్లుగా ఎన్నికలు జరగలేదు. గ్రామంలో అభివృద్ధికి నోచుకోలేదు. కనీసం నల్ల పోయినా కరెంటు పోయినా దీపం కావాలన్నా గ్రామ ప్రజలు స్పెషల్ ఆఫీసర్ల దగ్గరికి కాళ్ళరగేలా తిరిగేది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిందో ప్రస్తుతం ఈ గ్రామంలో ఎన్నికల నగరా మోగింది. గతంలో ఈ గ్రామంలో ఎస్టీ లేకపోవడం, ప్రభుత్వాలు ఎస్టీ రిజర్వేషన్ కల్పించడం, ఎన్నికలు జరిగేది కానీ సర్పంచ్ అభ్యర్థి ఉండకపోయేది. ఇలా నానా అవస్థలు గత 10 ఏళ్లుగా పడ్డారు. ఎప్పుడైతే ప్రభుత్వం ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల నగరం మోగించారు. ఈ నేపథ్యంలో ఈ గ్రామానికి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. బీసీ మహిళా రిజర్వేషన్ కావడంతో గ్రామస్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేమంతా పార్టీలకు అతీతంగా, పార్టీలకు లేకుండా మేము గ్రామ అభివృద్ధిలో పాటుపడతామంటూ కూడా గ్రామ పంచాయతీ దగ్గర అన్ని కులాలకు, అన్ని మతాలకు, పార్టీలకు అతీతంగా కూడా ముక్త కంఠంతో గ్రామ అభివృద్ధిలో పాల్పడతామని చెప్తున్నారు. ఎలా ఉంది అసలు గత 10 ఏళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు పోతున్నారు ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు గత 10 ఏళ్ళుగా ఇక్కడ ఎన్నికలు లేదు, ఎన్నికలు జరిగిన సర్పంచ్ అభ్యర్థులు ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మాకు గత 10 సంవత్సరాల నుంచి సర్పంచ్ అభ్యర్థి లేకపోవడం వల్ల ఏమైందంటే, గ్రామంలో ఉండే వ్యక్తి అయితే లోకల్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నది, ఎక్కడ ఏం అవసరం ఉంది, లైట్లు అవసరం ఉన్నాయా, కరెంట్ ఏడా ప్రాబ్లం ఉన్నది, మురికి నీరు వ్యవస్థ ఏడా ఉన్నది, నల్లాలు ఏడా రావట్లేదు అనేది అవసరం ఉండు. స్పెషల్ ఆఫీసర్లు ఉండడం వల్ల మాకు గత 10 సంవత్సరాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల మేము మా గ్రామస్తులు అందరం కలిసి ఒక మంచి వ్యక్తిని, మద్యానికి కానీ మనీకి కానీ ఇంకకుండా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు మీకు ఇంతకుముందు ఎస్టీ రిజర్వేషన్ ఉండే, ఇప్పుడు బీసీ మహిళ అయింది. అప్పుడు గతంలో ఎన్నికలు లేకుండా ఉండే, ఇప్పుడు ఎన్నికలు జరగబోతుంది. ఎట్లా చూస్తారు దీన్ని? మీ గ్రామస్తులు అంతా ఏమనుకుంటున్నారు? ఇది మంచిగానే అనుకుంటున్నారు. దీన్ని బీసీ అవ్వడం వల్ల కూడా, బీసీ లీడ్ అవ్వడం కూడా చాలా మంచిదే. మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని మేము కోరుకుంటున్నాం. దీనికి మీరు చెప్పండి, ఎట్లా ఉంది మీ ఊర్లో అసలు ఏమనుకుంటారు? ఇప్పుడు ఎన్నికలు ఇంతకుముందు లేదు, ఎక్కడ చూసినా బజార్లో చూసినా మంచి ముచ్చట్లు పెట్టుకుని ఎన్నికల ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు. మాది ఎంపీటీసీని అప్పటి నుంచి ఇప్పటిదాకా 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల కాంచి మాకు సర్పంచ్ లేక చాలా ఏమొస్తుంది, ఏం పోతుంది, అసలు ఎవరు అంటే ఏది సర్పంచ్ లేని లోటు మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందులు ఎవరు ఏంది అనేది అర్థం కాకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరికి పెత్తనం ఉంటే వాళ్ళే చేసుడు జరుగుడు. అభివృద్ధి పనులు అనేది మాత్రం చాలా కుంటుపడ్డాయి. ఏం వస్తుంది, ఏం పోతుంది అనేది ఎవరికి ఏం తెలుస్తలేదు. తిరగటంలో దొరకలేదు, ఊళ్ళో ఉన్న వాళ్ళకి మనకి ఎవరికేం తెలియక మేము పిచ్చోళ్ళం అవుతున్నాం ఊళ్ళో ఉండి. గతంలో జరిగింది సర్పంచ్. ఇప్పుడు ఎట్లా చూస్తావు? ఇప్పుడు బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చింది కదా, దీన్ని ఎట్లా? ఇప్పుడు దానికే ఎదురు చూస్తాను. ఈ 10 ఏళ్ళ కాంచి మహిళా రిజర్వేషన్ బీసీ వచ్చింది కాబట్టి చాలా సంతోషపడతాం. మంచి వ్యక్తిని చూసి మేము గెలిపించుకోవాలనే మా ఆలోచన. మీరు చెప్పండి అన్న, అసలు మీ గ్రామంలో సర్పంచ్ ఎందుకు లేడు, కారణం ఏంది? గత 10 సంవత్సరాల నుండి మా అక్కడ ఎస్టీ రిజర్వేషన్ అవ్వడం వల్ల, నేనాల గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ అవ్వడం వల్ల, ఎస్టీ లేకపోవడం, అదేవిధంగా ఎస్టీ లేకపోవడం వల్ల ఒక మా ఊరు నుండి ఒక ఏనుడు సాయిలని ఆయన ఒక 1.5 year ఆయన చేసిండు. తదుపరి ఆయన 1.5 చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాలు ఉన్నదని ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు వెళ్ళాక దాన్ని తిరస్కరించి మళ్ళీ తిరస్కరించడం జరిగి మళ్ళీ అదేవిధంగా అప్పటి నుండి కూడా ఇప్పటివరకు కూడా అదే 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ కానీ, వీధి లైట్లు కానీ, మామూలుగా ఊర్లో కెనాల్ వాటర్ కానీ, చెరువులు నింపడానికి కానీ, ఈ బిల్డింగ్ కట్టించి కూడా దాదాపుగా 5 years దాటింది. ఇలా సర్పంచ్ కూర్చోవాలని ఎందరికో చాలామందికి ఆశతో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈరోజు బీసీ లేడీ కావడం కూడా మాకు అందరికీ సంతోషకరం. అదేవిధంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తప్పకుండా ఈ ఎన్నికలు జరిపి ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని యువత అందరూ మేల్కొని యువతకు అవకాశం ఒకసారి ఇవ్వాలని కోరుకుంటూ
ఈ యొక్క చిన్న అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను. గత 10 ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోలేదు, కానీ మేము చాలా అవస్థలు పడ్డాము, వీధి లైట్ల కోసం ఇబ్బందులు పడ్డామని కూడా ఈ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరగలేదు, కానీ భవిష్యత్తులో మొదట అక్టోబర్ 8వ తేదీ నుండి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ షురు అవుతుంది. ఈ ఎన్నికల్లో మా గ్రామంలో ఎన్నికలు జరగబోతాయని కూడా గ్రామస్తులందరూ కూడా సందడి నెలకొంది. మొత్తానికి ఎన్నికలు నిర్వహించాలి, మేము ముక్తకంఠంతో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటామని కూడా నైనాల గ్రామస్తులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, నైనాల నుండి.